హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ గార్డెన్ గురు. చూశారు కదా, ఇది పుచ్చకాయ పాదండి. మనం మామూలుగా ఇంట్లో పుచ్చకాయలు తినేసి గింజలు అవి బయట పడేస్తూ ఉంటాం కదా. మేము ఏం చేసామంటే ఆ పుచ్చకాయ గింజని ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బా, మన పెయింట్ డబ్బా ఉంటుంది కదా, అలాంటి డబ్బాలో వేసి ఇట్లా మేడ మీద పెట్టాం అనమాట. మా టెర్రస్ గార్డెన్ మేడ మీద పెట్టి ఇట్లా ఇట్లా జస్ట్ దాన్ని వదిలేసాం. పెద్దగా మీరు చూస్తే కనుక అది చూడండి, మహా అయితే అంతే, అంత మట్టుకే పాకింది, అంతే, జస్ట్ చాలా తక్కువ పాకింది. ఓకే, అయితే మాకు ఒక్క కాయ అయితే ఇప్పుడు కనిపిస్తుందండి. చూడండి, మీకు చూపిస్తాను నేను. కనిపిస్తుందా కాయ? ఓకే, సో అంటే మేము పెద్ద దీనికి కేర్ ఏం తీసుకోలేదు, జస్ట్ అట్లా పెట్టి వేసి వదిలేసాం అనమాట. ఇంకా మీరు ముందుకెళ్తే కొంచెం అక్కడక్కడ మీకు చిన్న చిన్న పిందెలు కూడా కనిపిస్తున్నాయి. ఒకటి రెండు అయితే పిందెలు ఉన్నాయి. ఇంకా పాదు పాకుతూనే ఉంది. అయితే ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే గార్డెనింగ్లో ఇలా కాయలు వస్తే కనుక అదొక ఆనందం కదా. చిన్న కాయ, అది ఎంత పెద్దదవుతుందో చూడాలి. సో మీరు కూడా ట్రై చేయండి. అంటే జనరల్గా మన యాజ్ ఏ గార్డెనర్స్, ఎస్పెషలీ టెర్రస్ గార్డెనర్స్ హాబీ ఏంటంటే ఏదో కేజీలు వచ్చేసేయాలి, ఇలా ఉండదు. జనరల్గా రకరకాల ప్లాంట్స్ నాటుదాం, రకరకాల డిఫరెంట్ వెజిటేబుల్స్, డిఫరెంట్ ఫ్రూట్స్ ట్రై చేద్దాం. ఆ ఫ్రూట్ ఆ పాదు మొత్తానికి, ఆ చెట్టు మొత్తానికి ఒక్క కాయ వచ్చినా పర్లేదు. ఇదైతే మాకు చిన్నకాయ ఎంత మట్టుకు అవుతుందో చూడాలి. ఇదైతే మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి. మీరు కూడా ఒక్కసారి ఒక చిన్న కుండీలో అయితే ట్రై చేయండి. పాదుని మనం నేల మీద అయితే వదిలేసాం. మేము ఫస్ట్ టైం ఏం చేసామంటే ఏదో ఇలా కర్రలు పెట్టేసి, ఇక్కడ చూడండి, ఇట్లా పెట్టేసి పైకి పాకిచ్చేద్దాం అనుకున్నాం. బట్ తర్వాత అర్థమైంది ఏంటంటే అది అంతగా పైకి ఎక్కట్లేదు, నేల మీద కంఫర్టబుల్గా పాకుతుందని. సో ఇలా పాకిచ్చామన్నమాట. సో చూద్దాం ఎంత మట్టుకు అది ఎదుగుతుంది అన్నది. మీరు కూడా ట్రై చేయండి.